మాట్లాడిన మాటలు మర్చిపోతున్నారు. వై నాట్ 175, వై నాట్ పిఠాపురం, వై నాట్ మంగళగిరి, వై నాట్ కుప్పం, లాస్ట్ కి ఈ రోజు వై నాట్ 11 అన్నట్టు నిలబడిపోయారు. సో మేము అనేది ఏమంటే అహంకారం మనిషిని ఎంత అంధకారంలోకి తీసుకుపోతుంది అనేది వైసీపీ ప్రభుత్వం చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి పరిపాలన చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తలపైన పెట్టుకుంటే ఆయన వాళ్ళని అగత్పాతాలని తొక్కేశారు సార్. పూర్తిగా వాళ్ళ జీవితాన్ని అతలాకుతం చేసేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోబట్టే కదా మనం ఇలా అయిపోయామన్న ఒక స్థితికి వాళ్ళు వచ్చేసి బయటికి వచ్చి స్వచ్ఛందంగా ఓటింగ్ శాతం కూడా పెరిగిపోయింది. మీరు గమనిస్తే ముసలిలు కాదు, పిల్లలు కాదు, దేశ విదేశాల నుంచి వచ్చి మరి ఓటేశారంటే ఎంత భయపడి ఉంటారు. రియల్ ఎస్టేట్ పతనం అయిపోయింది. సరే, ఇప్పుడు ఏంటండి వాళ్ళు 30 సంవత్సరాలు అంటున్నారు, మీరు 15 సంవత్సరాలు అంటున్నారు. ఎందుకు 5 సంవత్సరాలు సజీవంగా పాలించి అప్పుడు కదా నెక్స్ట్ కోసం ఆలోచించాలి? మేము 30 సంవత్సరాలు అధికారం చేస్తామని అహంకారపూరితమైన మాటలు మాట్లాడటం లేదు. ప్రజలకి కరెక్ట్ పరిపాలన అందించాలంటే మేము 15 ఏళ్ల పాటు కంటిన్యూగా పరిపాలన చేస్తే, అంటే ఈ పొత్తుని ఎలాగ కంటిన్యూ చేస్తే మేము ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి మేము చెప్తున్నాం. సో మాకు ఇక్కడ అధికారం అనుభవించాలని ఆశ కాదు, క్లారిటీ తెచ్చుకోండి. వైసీపీ లాగా అధికారం అనుభవించాలని అహంకారంతో జల్సా మూవీతో కామెడీ సీన్ చేశారేంటి పవన్ కళ్యాణ్ గారు? ఈ రోజులో చూసారా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు జల్సా మూవీ సీన్ ఒకటి చూపించారు కళ్ళకు కట్టినట్టు. ఒకసారి అది ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు బయట. ప్రతిపక్షం కూడా మేమే అధ్యక్షుడు. ఇది ఒక్కోసారి మాలో మేము ఉదాహరణకి టీటీడీలో ఒక తప్పు జరిగింది అధ్యక్షుడు, చిన్నది పాలనా ఇష్యూ, అది కొన్ని ప్రాణాలు కోల్పోయాయి. ఆ రోజు నేను వాళ్ళందరికీ వెళ్ళి క్షమాపణ చెప్పాను అధ్యక్షుడు. మనం ఆ రోజు తప్పు చెప్పకుండా ఉండి, ఆ రోజు మనకి సారీ చెప్పకుండా కనుక ఉండి అధ్యక్ష, వాళ్ళని బలం చేసిన వాళ్ళు అవుతాం, వాళ్ళు బలం పెంచిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా 11 సభ్యులుండి వాళ్ళు ఇంకా ఇంత గోల చేయగలుగుతారంటే వాళ్ళకి ఒకటి పేరుకి ఎంత గోల చేస్తారో మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మన విభేదాలు విభేదాలు ఉంటాయి. ఒక తల్లికి పుట్టిన బిడ్డలకి విభేదాలు ఉంటాయి. మనందరూ రకరకాల పార్టీల నుంచి వచ్చాం, రకరకాల పరిస్థితులు, కానీ మనందరి కమిట్మెంట్ ఫర్ వికసిత ఆంధ్రప్రదేశ్. ప్రతిపక్షం అనేది లేదు. నేను చెప్పాను, మాకన్నా ఒక సీట్ వచ్చినా మీరు ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ నేను సంతోషంగా ఉంటానంటే పాపం లేదు. మీ ప్రజలు మీకు ఇవ్వలేదు అవకాశం లేదు. మాకు దామాషా పద్ధతి ప్రకారం పర్సంటేజ్ ప్రకారమే మాకు ఓట్లు మాకు ప్రతిపక్షం కావాలంటే దే షుడ్ గో టు జర్మనీ. అక్కడ ప్రాసెస్ ఉంది, అక్కడ ఫెసిలిటీ ఉంది, అక్కడ సౌలభ్యం ఉంది. మీరందరూ తలా కాంట్రిబ్యూషన్ చేసుకుని సభ్యులందరూ వాళ్ళకి కూర్చొని ఫ్లైట్ టికెట్ వేసి పంపిస్తాం. నా భయం ఏంటంటే గతంలో ఒక సినిమా ఉంది సార్ జల్సా అని, దాంట్లో హీరో పాత్రధారి ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా డబ్బులు అడిగితే ఆ వార్డ్రోబ్ ఉంది, వార్డ్రోబ్లో చొక్కా ఉండదు, ఆ చొక్కాలో డబ్బులు తెచ్చుకోండి. సో ప్రతిసారి ఎవరు ఒక్కో ఫ్రెండ్ అడుగుతూ డబ్బులు కట్టి అక్కడ తెచ్చుకోండి. ఒకసారి ఉంగరం తీసుకుంటా ఉండు. 3 సార్లు అయిపోయి 5వ సారి కూడా వచ్చిన తర్వాత అసలు ఎవరితో చొక్కా ఊరి అతను బయటకు వస్తాడు. ఏమన్నా చొక్కా దాంట్లో బొక్క తప్ప ఏమన్నా దాంట్లో మాకు ఇబ్బంది ఉందండి అధ్యక్ష. ఇది మేము ఏదైనా అడుగుదామంటే వీళ్ళు ఖజానాన్ని లూటీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారంటే మన కోపం కాదు, మనం ఫేస్ చేయలేం, మన ద్వారా ప్రజలను ఫేస్ చేయలేం. కీర్తన గారు, ఏంటి సినిమా సీన్లు కూడా వస్తున్నాయి అసెంబ్లీలో? అంటే ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి కదా సార్, మీకు ఆ సీన్ బాగా గుర్తుకే ఉంటది. అసలు ఆడొక షర్ట్ ఉంటుంది, ఖాళీగా ఉంటది, కానీ పాపం ఈయన చేతికి ఏముంటాయి అవన్నీ చూపించి మరి అక్కడ ఉన్న చెప్తారు. లాస్ట్ ఆయన బయటకు వచ్చి ఏముంది ఆడ చొక్క దానికి బొక్క దాని గురించి చెప్తున్నారు మీరని ఆయన అంటారు. సో అట్లాంటి ప్రభుత్వాన్ని మనం చూసున్నాం. సో ఇప్పుడు మార్పు కోసం ప్రజలు ఆలోచించి అసలు ప్రతిపక్ష నేతగా ఆయన ఒక గుర్తింపు కోరుకోవడమే నిజంగా అవమానం సార్. వై నాట్ 175 అన్న వ్యక్తి ఈ రోజు ఎందుకు మీరు ఈ స్థాయికి వచ్చారని దాన్ని గమనించుకొని అది నివృత్తి చేసుకోవడం కోసం ఈ 11 మందిని తీసుకొని వచ్చి ప్రజల పక్షాన ఫైట్ చేస్తే నిజంగా ఆయన గుర్తింపు ఉంటుందేమో కానీ ఎంతసేపు ఆయన అసెంబ్లీ ఎగరొట్టడం కోసం ఏదో ఒక సాకు పెట్టుకొని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఇంకా చీప్ గా అయిపోతారు. అసలు మేమెవరు సార్ ఇవ్వడానికి? ప్రజలు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు మళ్ళీ వీడియో చూపిస్తాను. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని మా వాళ్ళు ఏదో అంటున్నారు, ఆ 23 సీట్లు కాస్త మేము లాగేసుకుంటే మీకు మిగిలేదు 18 సీట్లు అంట, ప్రతిపక్ష నేతగా కూడా మీరు కూర్చోడానికి అనర్హులు అవుతారు అని ఆ రోజు ఇదే అహంకారపూరితమైన మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను కాబట్టి మళ్ళీ వీళ్ళకి టెలికాస్ట్ చేసి చూపిస్తాను కావాలంటే. అంటే అప్పుడు మీరు మాట్లాడారు, ఇప్పుడు మీకు ఎందుకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నారు? అంటే మీకు అధికారంలో ఉంటే ఒకలాగా, మీరు అధికారం నుంచి వెళ్ళిపోతే ఒకలాగా అనే మాటలు ఉండకూడదు. ప్రజలు మీకు వద్దనుకున్నారు, మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి మేము బయట పంపించాలనుకున్నారు. సో మేము ఇచ్చేది కాదు, ప్రజలు మీకు ఆ తీర్పు ఇచ్చారు కాబట్టి మీరు అది కోరుకోవడం వ్యర్థం.
ఇంకా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ 11 మంది అయినా వచ్చి మీ కాన్స్టిట్యుయెన్సీ తరపునన్నా మీరు మీ వాయిస్ వినిపించండి. ఈ రాష్ట్ర బాగోగు గురించి మీరు మాట్లాడండి. ఓకే.